వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డూ చేస్తున్నానండి. ఇది జీడిపప్పు, అలాగే గుమ్మడి గింజలు, ఇవి సన్ఫ్లవర్ గింజలు అండి. ఇవి పుచ్చపప్పులు, నువ్వులు, తెల్ల నువ్వులు. అలాగే నేను కొంచెం ఇది చూడండి కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి ఇలా మిక్సీ పెట్టాను. దీనిలోనే నేను బాదం కూడా కొంచెం ఉంటే వేసాను. ఇది ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని దీనిలో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. లైట్గా వేయించుకుందాం ఇవన్నీ కూడా. ఇది కొంచెం దోరగా వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. స్టవ్ మాత్రం మీడియంలోనే పెట్టండి. దీనిలో నువ్వులు కూడా వేసేస్తున్నానండి, తెల్ల నువ్వులు. మీ దగ్గర నల్లవి ఉన్నా కూడా వేసుకోవచ్చు. చూడండి దీనిలోనే కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోవాలండి. కొంచెం ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. మనం తినేటప్పుడు పచ్చి వాసన రాకుండా ఉండాలని వేపుతున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను. నేను తాటి బెల్లం వేస్తున్నానండి. చూడండి ముందుగానే ఇట్లా కరగబెట్టి వడపోసాను నేను. ఈ వడపోసిన తాటి బెల్లాన్ని దీంట్లో వేసేస్తున్నాను. చూడండి తాటి బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎక్కువగా పిల్లలకి చేసి పెట్టేటప్పుడు తాటి బెల్లం ఎక్కువ వాడితే బాగుంటుంది. చూడండి తాటి బెల్లం ఇది కేరళ నుండి బాబు తీసుకొచ్చాడండి, మా బాబు. సో ఈ కేరళ ఇది తాటి బెల్లం చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు కూడా ఎక్కడైనా దొరికితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇది పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ఒకసారి ఇలా వేసుకొని చూడండి. ఇంకా రాలేదండి, లైట్గానే ఉంది. ఎందుకంటే కొంచెం గట్టిగా రావాలి. పాకం బాగా జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకోవాలండి. కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడే. ఒక ప్లేట్లో చక్కగా నీళ్ళు తీసుకొని దానిలో ఎప్పటికప్పుడుకే చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ముదిరిపోయింది. ఇంకా కొంచెం రావాలండి, వచ్చేసింది కానీ కొంచెం రావాలి. ఇదిగో చూడండి ఇట్లాగా పాగుతుంది. ఇలా పాకకూడదండి, చక్కగా గడ్డలాగా వస్తే బాగుంటుందండి. దగ్గరికి వచ్చేసింది కదా, ఒకసారి చూద్దామండి పాకం. చూడండి చక్కగా గడ్డలాగా వచ్చేసింది. ఇలా రావాలండి. దగ్గర పడితేనే గడ్డగా ఉంటేనే మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. మరీ ముదిరిపోయింది అనుకోండి కట్టకట్టలాడుద్దండి. చూడండి ఇలా ఉంటే సరిపోద్దండి. ఇప్పుడు నేను దీనిలో ఇవి వేసేస్తున్నాను. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అవన్నీ కూడా వేసేస్తున్నాను. చూడండి ఇవన్నీ కూడా దీనిలో వేసి మనం కలిపేసుకుందామండి. ఇది చాలా ఆరోగ్యం కదండి, పిల్లలకి బాగా ఇష్టపడతారు. అలాగే ఆరోగ్యం కూడా. మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి. బయట కొనకుండా ఇలా చేసి పెడితే మంచిది కదండి. ఒక్క స్పూను ఇలాచీ కూడా వేసుకోండి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. నేను ఇందాక వేయించేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్లోకి మనం తీసేసుకుందాం.
ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకోండి. సో దీనిలో వేసేసేయండి అంతా కూడా తీసి. చూడండి, ఇదంతా కూడా పాకంలో మనం కలుపుకొని 1 నిమిషం ఆరనిచ్చిన తర్వాత ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. చాలా నీట్గా వస్తున్నాయి. చూడండి, ఇట్లాగా కొంచెం నెయ్యి తడి చేసుకొని ఇలా చుట్టేసేయండి. ఇదంతా కూడా మనం పాకంలో కలిపినదంతా కూడా ఇలాగ చక్కగా లడ్డూలు చేసేసుకోండి. చూడండి, మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకైతే కొంచెం చిన్న సైజు చేసుకోండి, కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ సైజు సరిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ అలాగే తాటి బెల్లంతో చేసిన లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్లో మర్చిపోవద్దు, గరం గరం బెజవాడ రుచులు. సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.